హలో బావగారండి, అంత ఈజీగా కూడా చూడలేరు మా అక్కని. అక్కడ లేదు మా అక్కగారు, అసలు అక్కడ ఉంది. అయ్యో ఫస్ట్ మీట్ అయింది వచ్చేసి నవంబర్. ఫస్ట్ మీట్ అయిన తర్వాత ఒకరినొకరిని చూసుకున్న తర్వాత ఆయన బాడీ లాంగ్వేజ్ బట్టి నేను చాలా యాటిట్యూడ్ ఉందని అనుకున్నాను. దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా ఫ్యామిలీతో ఇంట్రోవర్ట్ ఉన్నాడేమో కానీ నా దగ్గర అయితే ఎక్స్ట్రోవర్టే. అండ్ లైఫ్ స్టైల్ కానీ చాలా డిఫరెంట్ నా లైఫ్ స్టైల్కి ఆయనకి. నాకు కూడా ఫస్ట్ ఏంటి నేను చూసినప్పుడు నువ్వు చాలా ఇంట్రోవర్ట్, అంటే టోటల్ డిఫరెంట్ అమాయకురాలు అది అనుకున్నాను. కానీ ఇప్పుడు అట్లా కాదు, అసలు అమాయకురాలు అసలే కాదు, ఫుల్ ఎక్స్ట్రోవర్ట్. చాలాసార్లు ఆలోచించిన, లాస్ట్కి మా పేరెంట్స్ చెప్పారు ఇట్లా ఇట్లా అంటే ఓకే నేను ఆబ్వియస్లీ పేరెంట్స్ ఎప్పుడు బెస్ట్ ఇస్తారని అనుకున్నా. మూవ్ ఆన్ అయిపోయినా, స్టెప్ వేసిన. దాని తర్వాత నేను చాలా ప్యాంపర్డ్గా పెరిగిన ఇంట్లో. అందరికంటే నేను 7 సిస్టర్స్, నాకు ఏది కావాలంటే అది ఇవ్వడం కానీ అది చేసారు. వాళ్ళు నన్ను అట్లా చూసుకుంటారా అని డౌట్ వచ్చిండే. అట్లనే సింధు అంటే వీళ్ళ సిస్టర్తో వీళ్ళ బ్రదర్తో మాట్లాడినాక కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయినా. అంటే నన్ను రిసీవ్ చేసుకునే విధానం కానీ నచ్చిందే, మాట్లాడేది మంచిగా కంఫర్టబుల్గా నాకు ఉంటే. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు సో అందరూ చాలామంది మొత్తం ఇట్లా ఏం భయం ఉండేనంటే ఇంతమందితో నేను ఇట్లా మాట్లాడతా అంటే చాలా భయం ఉండే. సో బట్ ఇప్పుడు అందరూ చాలా ఫ్రెండ్లీగా, ఫ్రీగా, మొత్తం అంత ఒక లవింగ్తో, కేరింగ్తో, ఒక కంప్లీట్ ఒక మంచి ఫ్యామిలీ పర్సన్ లెక్క చూసుకోవడం వల్ల నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ నా ఫ్యూచర్ హస్బెండ్ ఎలా ఉన్నాడు ఫస్ట్ పాయింట్ అనుకుని, నాతో ఎంతైతే మంచిగా ఉంటాడో మా ఫ్యామిలీని కూడా అంతే టేక్ కేర్ చేయాలా, అంతే మంచిగా ఉండాలా. నా నమ్మకంతో వస్తున్నాను కాబట్టి నేను కంపల్సరీ మంచిగానే చూసుకుంటాను. నేను ఎట్లా చూసుకుంటాను, మీ ఫ్యామిలీ మెంబర్స్ అట్లనే చూసుకుంటాను. ఐ విల్ నెవర్ బ్రేక్ యువర్ ట్రస్ట్. లైఫ్ లాంగ్ ఉండాలి, కంపల్సరీ లైఫ్ లాంగ్ ఉంటుంది. ట్రస్ట్, నమ్మకం, నిజంగా నిజంగా అదే నీ ఫ్యామిలీ కూడా నా రెస్పాన్సిబిలిటీ.
నేను కూడా మీ ఫ్యామిలీని మంచిగా చూసుకుంటా, అన్ని విషయాల్లో హెల్ప్ఫుల్ ఉంటా, ప్రాబ్లమ్స్లో కానీ హ్యాపీనెస్లో కానీ ఒక పార్ట్ ఉంటాను నేను. ఓకే.